నిన్ను చూస్తుంటే నాదిష్టే తగిలేలా ఉందమ్మా. మీరు మాట్లాడుతూ ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. ఎలా ఉన్నాన్రా? నీకేంటి జాను, చాలా బాగున్నావు. ఇక మీదట అన్ని విధాలుగా బాగుంటాను. దేవుతో 3 ముళ్ళు వేయించుకొని తనతో వెళ్ళిపోయాక నేను అన్ని విధాలుగా బాగుంటానురా. నీకు కావాల్సింది కూడా అదే కదా. నిజంగా నువ్వు బాగుండాలనే నేను ఈ నిర్ణయం తీసుకున్నాను జాను. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకో, దేవుతో నీ పెళ్లి జరిపించడమే నా బాధ్యత కాదు. ఒక స్నేహితుడిగా ఏ సమయంలోనైనా, ఎటువంటి పరిస్థితుల్లోనైనా ఈ రామ్ నీకు అండగా ఉంటాడని గుర్తుపెట్టుకో. గుర్తుపెట్టుకోను. రామ్ నాకు అండగా ఉండడని నాకెప్పుడో అర్థమైంది. ఇక నుండి నా కష్టం నష్టం ఏదైనా ఒంటరిగా అనుభవించడమే మంచిది. అదేంటి జాను అలా మాట్లాడుతున్నావు? నేను జానకిని కాదు రామ్, మీనాక్షి. అవునరా, దేవు నాకు 3 ముళ్ళు వేసే వరకే జానకి బ్రతికుంటుంది. దేవ్ చేతుల మీదుగా నా మెల్లో 3 ముళ్ళు పడిన మరుక్షణం జానకి చచ్చిపోతుంది, మీనాక్షిగా పుడుతుంది, దేవ్ సొంతం అవుతుంది. అప్పటి నుండి మంచి చెడు, చావు రేవు అన్నీ మీనాక్షి జీవితంలో దేవు మాత్రమే అవుతాడు. అమ్మా, పంతులు గారు నిన్ను పిలుస్తున్నారమ్మా. కానరాని దైవమా, జాలిలేని కాలమా, ప్రేమించుకుంటే నేరమా. అనగనగనగా ఒక ఊళ్ళో ఉందో గోరింక, తన వెనకే తిరిగే చిలకంటే ఎంతో ప్రేమంట. ప్రేమలో లీనమై ఒక్కటయ్యే వేళలో లోకమే ఏకమై ఒప్పుకోని రేయిలో ప్రేమ గూడు కూలిపోయే గాలివానలో. ప్రేమ ఓ ప్రేమ ఇది నీ మాయేనా, ప్రేమ ఓ ప్రేమ జగతలు ప్రేమైనా. అనగనగనగా ఒక ఊళ్ళో